వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నా పేరు శ్రీధర్. అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. సో నన్ను కొంతమంది అడుగుతున్నారండి. సో నా దగ్గర కొంత అమౌంట్ ఉంది. సో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది? అది సిటీలో చేస్తే బాగుంటుందా? లేదంటే మాది వచ్చేసి సిటీకి చాలా దూరంలో ఉన్నటువంటి టౌన్ కదా! సో అక్కడ చేసుకుంటే బాగుంటుందా అని. సో నేను ఒకటే చెప్తానండి అందరికీ కూడా. సో ఇప్పుడు ఇన్ని రోజులు డిస్ట్రిక్ట్ లెవెల్‌లో జరిగిందండి. టౌన్ లెవెల్‌లో గాని, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో మనం అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే ఎంతో కొంత రిటర్న్స్ అనేది వచ్చింది. సో ఇప్పుడేంటిదంటే మన ఫ్యూచర్ గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలండి. ఎందుకంటే నేను హైదరాబాద్ ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే, హైదరాబాద్ అనేది నౌ వచ్చేసి క్యాపిటల్ ఆఫ్ ది ఇండియాలో వన్ ఆఫ్ ది సేఫెస్ట్ ప్లేస్‌గా ఉంది. అండ్ సెకండ్ పొజిషన్‌లో ఉంది. ఢిల్లీ తర్వాత క్యాపిటల్ ఆఫ్ ది ఇండియాగా క్యాపిటల్ ఆఫ్ ది సిటీగా సెకండ్ పొజిషన్‌లో ఉంచడానికి చూస్తున్నారు. గవర్నమెంట్ కూడా అఫీషియల్‌గా ఇంకా రాలేదు. బట్ రాబోతుంది త్వరలో. అండ్ ఇంకొకటి హైదరాబాద్‌ని ఎందుకు చూజ్ చేసుకోమంటున్నానంటే, హైదరాబాద్ అనేది ఇన్ని రోజులు జస్ట్ ఒక ఇంతకుముందు గట్కేసర్ వరకి ఉండేది. మనకు ఇటు వరంగల్ హైవేలో చూసుకుంటే, అటు బెంగుళూరు హైవేలో చూసుకున్నట్లయితే గచ్చిబౌలి వరకు ఉండేది. సో ఇటు శ్రీశైలం హైవేలో చూసుకున్నట్లయితే జస్ట్ తుక్కుగూడ జంక్షన్ వరకు ఉండేది. ఇటు కరీంనగర్ హైవేలో వచ్చేసి షామీర్పేట వరకు ఉండేది. అటు మనకి ఆహ్, నిజామాబాద్ హైవేలో చూసుకున్నట్లయితే మేడ్చల్ రింగ్ రోడ్ వరకు ఉండేదండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సిటీ అనేది ఎక్స్పెన్షన్ అవుతుంది. రోజు రోజుకి డిమాండ్ పెరుగుతుంది. రోజు రోజుకి జనాలు పెరుగుతున్నారు. ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది పెరుగుతుంది కాబట్టి పెద్ద పెద్ద కంపెనీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి ఇక్కడ. సో ఎంప్లాయ్మెంట్ జోన్ పెరుగుతుంది. సో మనం ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు గురించి సో మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత. ఆ అమౌంట్ అనేది తీసుకొచ్చి మీరు సిటీలో అంటే సిటీలో కాకుండా సిటీకి దూరంలో మీకొచ్చే బడ్జెట్‌లో మంచి ప్రాపర్టీస్, మంచి హై జెన్యూన్ ఉందా? లేదా? హై గ్రోత్ ఉన్న డెవలప్‌మెంట్స్ ఉన్నాయా? లేవా? ప్రతి ఒక్కటి చెక్ జేసుకోండి. చెక్ జేసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే సైట్ విజిట్ చేయండి. సో సైట్ విజిట్ చేసిన తర్వాత గూడా మీకు అన్నీ గూడా ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. వెరిఫికేషన్ చేసుకోండి సైట్ మీద. సో ఇది హెచ్ఎండిఏలో ఉందా? డీటీసీపీలో ఉందా? అండ్ రేరా అప్రూవ్డ్ గూడా ఉందా? లేదా? సో ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు ఒక డెసిషన్‌కి రండి. అంతేగాని మీకు హైదరాబాద్‌లో కొనడం ఎందుకు? హైదరాబాద్‌లో తీసుకోవడం ఎందుకు? అక్కడ అంత కబ్జాలు ఉన్నాయంట గదా! ఒక ప్రాపర్టీ మీద 4, 5 రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయంట గదా! ఇలాంటి వింటూ ఉన్నాం మాటలనేది కూడా. వాస్తవం చెప్పాలంటే ఇంతకుముందు జరిగింది. బట్ ఇప్పుడేంటంటే హైడ్రా అనేది వచ్చింది కదా! హైడ్రా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అవేర్‌నెస్ వచ్చింది ఇక్కడ. ప్రతి ఒక్కరికి యూట్యూబ్‌లో రీల్స్ వచ్చాయి, వీడియోస్ వచ్చాయి. చాలా కంపెనీస్ వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ ఉన్నారిక్కడ. ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉన్నారు చాలా మంది. అండ్ మీరు ఒక వెంచర్ అనుకున్నట్లయితే, ఒక ప్రాపర్టీ గురించి మీరు డిసైడ్ చేసుకున్నట్లయితే, సో దాని గురించి ఒకటికి 10 సార్లు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత, అప్పుడు మీరు ప్రాపర్టీ బై చేద్దామా లేదా అనేది అప్పుడు డెసిషన్ తీసుకోండి. ఇంకొకటి ఏంటిదంటే, ఒకవేళ మీరు ప్రాపర్టీ తీసుకున్నట్లయితే ఇప్పుడే తీసుకోండి. ఎందుకంటే ఇది బయర్స్ మార్కెట్. బయర్స్ మార్కెట్ అంటే మార్కెట్ అనేది స్టేబుల్‌గా ఉంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ గ్రో అప్ అవుతుంది రియల్ ఎస్టేట్‌లో. సో ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్‌లో మీ దగ్గర 10,00,000 ఉందా? 20,00,000 ఉందా? 30,00,000 ఉందా? ఆర్ 50,00,000 ఆర్ 1 సీఆర్. మీ బడ్జెట్‌కి తగ్గట్టు మీ లొకేషన్స్ ఏదైతే ప్రయారిటీస్ ఉంటాయో సో అందులో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే రానున్న వితిన్ 5-10 ఇయర్స్‌లో మంచి రిటర్న్స్ అయితే పక్కా వస్తాయండి. ఇదైతే గ్యారంటీగా చెప్పగలుగుతాను. సో మరిన్ని వివరాల కోసం కావాలి అనుకుంటే ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థాంక్ యూ. సైన్ అప్.